హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఎండ్రాయిలు చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. ఇది లాస్ట్లో తాలింపు వేసుకోవడానికి మాత్రమేనండి. చింత చిగురు, ఎండుమిర్చి, ఎండ్రాయిలు అండి. ఎండ్రాయిలు అయితే నేను కడిగి పెట్టుకున్నానండి ముందుగానే. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగాలండి. మా సైడ్ అయితే చింత చిగురు బాగా తింటారండి. దొరికే టైంలోనే పప్పులోని వాటిలోని వేసుకుంటూ ఉంటారు. ఈ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండ్రాయిలు, ఎండుమిర్చి బాగా వేపుకోవాలండి. ఈ చింత చిగురు మాకు అన్ని కాలాల్లోనూ దొరకదు కాబట్టి అండి, దొరికిన టైంలో మేము బాగా తినడానికి ఇష్టపడుతుంటామండి. ఏజెన్సీలోన ఏ రెసిపీ అన్నా చింత చిగురుతోటి ఈజీగా అయిపోతుందండి. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పచ్చడి కూడా అలాగే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఆ తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇవి 2 వేగిపోయిన తర్వాత నేనైతే పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. పక్కకు తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ ఉంది కదండి, కొంచెం ఆ ఆయిల్లోనే చింత చిగురు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. చూసారు కదండి, ఇలా వేపుకోవాలండి. ఇది కూడా ఎంతో టైం పట్టదు, కొంచెం సేపట్లో ఇలా అవుతుందండి. ఆ తర్వాత ఎండ్రాయిలు, ఎండుమిర్చి ముందు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా బరకగా పట్టుకున్న తర్వాత ఇందులోనే చింత చిగురు యాడ్ చేసుకోండి. చింత చిగురు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బరకగా పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్నాను, చూసారు కదండి. ఇలా పేస్ట్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. చాలా ఈజీ. రోటి పచ్చళ్ళు తినాలనుకునేవారు ఇలా తింటే బాగుంటుందండి. లేకపోతే మొదట చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తాలింపు వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.